అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేబీ రేటింగ్స్. నరేంద్ర మోడీ తర్వాత బీజేపీ పార్టీకి భవిష్యత్తు ఉందా? మళ్ళీ భారతదేశాన్ని ఆ పార్టీ తరపున ఎవరో ఒకళ్ళు ప్రధానమంత్రిగా ఏలగలరా అనేది నాకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే 2014లో నరేంద్ర మోడీని గుజరాత్ మోడల్ అనేది ఒకటి చూపించి ఆయన బాగా ప్రొజెక్ట్ చేసి ప్రధానమంత్రి అవడానికి బీజేపీ వాళ్ళు బాగా కృషి చేశారు. అప్పుడు వాజ్పేయి గారు వయసు రీచ్ ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మోడీ గురువు గారైన ఎల్కే అద్వానీ అప్పటికి రాజకీయాల్లో ఉన్నారు. ఇంకా సుష్మా స్వరాజ్, జార్జ్ ఫెర్నాండెజ్, రాజ్నాథ్ సింగ్, ఇంకా ఇలాంటి చాలా మంది వాజ్పేయి గారి హయాంలో పనిచేసిన హేమ నాయకులు అప్పట్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళందరినీ కాదని గుజరాత్ నుంచి మోడీని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా పెట్టి ఆయన గెలిపించారు. అప్పటి నుంచి కూడా మోడీ అప్రతిహతంగా 2014, 2019, 2024 3 సార్లు కూడా ఆయన ప్రధానమంత్రిగా గెలిచారు. 2014లో వచ్చిన మెజారిటీ కంటే 2019లో ఇంకా ఎక్కువ వచ్చింది. ఇండిపెండెంట్ గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా. కానీ మొన్న 2024లో మళ్ళీ బీజేపీ మెజారిటీ తగ్గింది. మిత్రపక్షాలైన తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, అక్కడ నితీష్ కుమార్ పార్టీ కావచ్చు, ఇలాంటి కొన్ని పార్టీలు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు అయితే మోడీ ప్రభుత్వానికి ఏ రకమైన డోకా లేదు. కానీ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించినప్పుడు, ఎందుకంటే ఒకప్పుడున్న నాయకులు ఎవరు కూడా హేమహేమలైన నాయకులు ఎవరు లేరు. జార్జ్ ఫెర్నాండెజ్, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు చనిపోయారు. ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళని ఈయన ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి ఆయన గురువు అయినా కూడా అలాంటి వాళ్ళని పక్కన పెడతా వచ్చాడు. ఇంకా ఆయనతో పాటు గుజరాత్ నుంచి తెచ్చుకున్న అమిత్ షా 5-10 సంవత్సరాల నుంచి చాలా బాగా ప్రమోట్ చేసిన యోగి ఆదిత్యనాథ్, వీళ్ళిద్దరూ తప్ప బీజేపీలో అసలు ఎవ్వరూ కనపడట్లేదు. అసలు బీజేపీ లీడర్స్ ఎవర్రా అని అడిగితే ఎవరైనా మనని వెంటనే మనం ఒక 2-3 పేర్లు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. మోడీ చరిష్మా ఆయన్ని ఉన్నంత వరకు కాపాడుతూనే ఉంటది. కానీ ఇక్కడ వయసు అనేది కూడా ఫ్యాక్టర్ ఉంటది. ఇప్పుడు మోడీకి 74 సంవత్సరాలు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారులానే అక్కడ మోడీ కూడా ఆయన కూడా చాలా యాక్టివ్ గానే ఉంటాడు ప్రెసెంట్ అయితే. కానీ వయసుతో పాటు వచ్చే వాటిని ఎవ్వరూ ఆపలేరు. వయసు ఎవరినైనా సరే కుంగదీస్తుంది. సో వయసుని ఎవరో కూడా జయించలేరు. సో ఇప్పుడు 74 సంవత్సరాల వయసు మోడీ కంటే ఆయన ఈ 4.5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఆయనకి 80 సంవత్సరాలు వచ్చేస్తాయి. అప్పటికి చాలా వరకు ఆయన ఓపిక తగ్గచ్చు. వాజ్పేయి గారు అలాగే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అయ్యేటప్పటికి ఆయన చాలా వయసు ఉంది మోడీ లాగా. సో ఇప్పుడు వయసు రీత్యా ఆయన తగ్గాల్సిన అవసరం వస్తుంది. పోనీ ఇంకొకటి అనుకుందాం, ఇప్పట్లానే ఎంత చరిష్మా మోడీకి తగ్గినా కూడా పబ్లిసిటీని, స్ట్రాటజీస్ ని, జిమ్మిక్కుల్ని ఇలాంటి వాటిని ఆయన బాగా నమ్ముకుంటాడు కాబట్టి ప్రజల నోళ్లలో ఆయన పేరు నాణ్యలా చేసుకుంటాడు కాబట్టి నెక్స్ట్ 2029లో కూడా మళ్ళీ 61 సీట్లతోనూ ఈ కూటమి పార్టీల సపోర్ట్ తోనూ మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అవుతాడని అనుకుందాం. మళ్ళీ అప్పుడు 2034లో పరిస్థితి ఏంటి? అప్పుడు ఖచ్చితంగా మోడీకి ఎట్టి పరిస్థితుల్లో ఏ సీన్ ఉండదు. ఆయన తర్వాత ఇంకా పార్టీలో చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరు? అమిత్ షా. మోడీకి ఉన్నంత చరిష్మా కానీ, గ్లామర్ కానీ, క్రేజ్ కానీ అమిత్ షాకి అయితే లేదు. కానీ వయసు రీత్యా అమిత్ షా 59 సంవత్సరాలు ఉంటారు ప్రెసెంట్. ఇప్పుడు వయసు రీత్యా మోడీ కంటే తక్కువ ఉండొచ్చు, కానీ క్రేజ్ రీత్యా ఆయనకి ప్రధానమంత్రి అయ్యే అర్హతలు ఏ మాత్రమూ లేవు. నెక్స్ట్ అమిత్ షానే ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు కూడా ఓట్లేసే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ఇంకా యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. మన ఇండియాలో ఏంటంటే స్వామీజీలను పూజిస్తారు, వాళ్ళ ప్రవచనాలు వింటారు, వాళ్ళు చెప్పినవి పాటిస్తారు, ఇవన్నీ చేస్తారు. ఒక రాష్ట్రాన్నో దేశాన్నో పరిపాలించే పొజిషన్ లో వాళ్ళని పెట్టినప్పుడు అన్ని వర్గాల ప్రజలు మాత్రం ఆదరించరు. ఆ రకంగా యోగి ఆదిత్యనాథ్ ఒకవేళ ప్రధానమంత్రి అభ్యర్థి అని అంటే మాత్రం దేశం మొత్తం ఆయన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే ఉత్తరప్రదేశ్ లో ఆయన కానీ, అమిత్ షా కానీ అక్కడ చాలా వరకు సీట్లు గెలిపించుకోలేక అంతకు ముందు కంటే కూడా తగ్గిపోయినాయి అక్కడ. సో వాళ్ళ క్రేజ్ కూడా పనిచేయలేదని కొంచెం అర్థమవుతుంది అక్కడ. ఈ 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆయన క్రేజ్ ఇంకా తగ్గిపోవచ్చు. సో ఏ రకంగా చూసినా కూడా నెక్స్ట్ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు మోడీ తర్వాత అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉంది. అంటే ఓ రకంగా చూస్తే వంశపారంపర్య రాజకీయాలు చేస్తారు కదా, అలాంటి పార్టీలకి కొంచెం ఎక్కువ ఫ్యూచర్ కనపడుతుంది ఎప్పుడైనా కూడా. తమిళనాడులో జయలలిత, ఆవిడ తర్వాత అక్కడ ఎవరు లీడరే లేరు. ఆ పార్టీ ఉందా లేదా అన్న పరిస్థితిలో అక్కడ ఉంది జయలలిత పార్టీ అన్న డిఎంకే అనుకోండి. అలాగే ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఉంది. ఎన్టీఆర్ తర్వాత ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. రేపు పొద్దున ఆయన తర్వాత లోకేష్ రావచ్చు. అంటే పార్టీకి మనుగడ అనేది ఉంటదేమో. అలాగే కాంగ్రెస్ ని కంపేర్ చేసుకుంటే రాహుల్ గాంధీ వయసు రీత్యా మోడీతో పోల్చుకుంటే రాహుల్ గాంధీకి చాలా ఫ్యూచర్ ఉంది. ఆయన నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వకపోయినా పర్వాలేదు రాహుల్ గాంధీ. ఆ తర్వాత కూడా ఆయనకి చాలా స్కోప్ ఉంది, చాలా ఏజ్ ఉంది. ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఫ్యూచర్ లో స్కోప్ ఎక్కువ ఉంది. కానీ మళ్ళీ రాహుల్ గాంధీ తర్వాత ఆయన మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి ఆయనకి వారసులు లేరు కాబట్టి దాని తర్వాత ఏమవుతుందని తర్వాత ఆలోచిద్దాం. కానీ ప్రెసెంట్ అయితే ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల దాకా అయితే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఏమైతే లేదు. ప్రియాంక గాంధీ ఉంది, పిల్లలు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన డోకా లేదు. అంటే నేనున్నంత వరకు నాకు సమబుజ్జి ఎవరు ఉండకూడదు, నా ప్లేస్ ని ఎవరు భర్తీ చేసే వాళ్ళు ఉండకూడదు, నేనే ఎప్పటికైనా ఈ కుర్చీలో కూర్చోవాలి, ఏలాలి అనుకునే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉంటది. కానీ వాళ్ళ తర్వాత ప్రత్యామ్నాయం లేక వాళ్ళు ఆ రకంగా పార్టీని కూడా దెబ్బతీస్తారన్నమాట. పార్టీని కూడా మనుగడలో లేకుండా చేసేస్తారు. ఈ రకంగా చూస్తే ఫ్యూచర్ లో మోడీ తర్వాత బీజేపీలో సరైన నాయకత్వం అయితే లేదు, ప్రధానమంత్రి అభ్యర్థులే లేరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడానికి కూడా చాయిస్ లేదు, ఆప్షన్ లేదు. ఆ రకంగా చూస్తే ఒక
10 ఇయర్స్ తర్వాత బీజేపీ ఎలాగైతే వాజ్పేయి గారి హయాంలో ఒకేసారి పీక్ కెళ్ళి మళ్ళీ కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళీ మోడీతో మళ్ళీ వెంటనే గ్రాఫ్ పెరిగి పీక్ పొజిషన్ కి వెళ్ళి ఉచిత స్థితిలో ఉందో బీజేపీ అనేది దేశాన్ని వెళ్తా మోడీ తర్వాత మళ్ళీ ఆ గ్రాఫ్ టోటల్ గా గ్రాడ్యువల్ గా ఫుల్ గా పడిపోయి అసలు బీజేపీ పరిస్థితే ప్రశ్నార్థకం అయినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే మోడీ తర్వాత బీజేపీ అనేది నాయకత్వం వల్ల ఏమనేది ఖచ్చితంగా ఉంది. కొత్తగా నాయకులు సడన్ గా పుట్టుకొచ్చే అవకాశం కూడా ఏముంటది, ఏం లేదు. మనకి చూస్తుంటే ఎక్కడెక్కడ అంతా ముసలి అయిపోయారు, చనిపోయారు. నెక్స్ట్ ఫర్దర్ గా ఆలోచిస్తే ఎక్కడా కూడా లేదు. జాతీయ నాయకత్వంలో అయితే నాయకులు లేరు, అదైతే వాస్తవం. ఆ రకంగా చూసుకుంటే బీజేపీ భవిష్యత్తులో మనుగడ ప్రశ్నార్థకం అన్నది వాస్తవం. ఉంటాను. బాయ్.